స్వర్గం కంటే గొప్పదైనటువంటి పవిత్రమైన భారతదేశంలో మానవత్వంతో నిండిన మనుషులు కావాలి. ఆ మనిషిలో మానవత్వాన్ని నింపే ఉపాధ్యాయుల నిర్మాణం జరగాలి అన్న స్వామి వివేకానందన మాటలు నిజం చేస్తూ 2026 డిఎస్సిలో మీరందరూ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగస్తులుగా స్థిరపడాలని శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్ తరపున నేను అనగా సింహాచలం అనే నేను మిత్రుడు చిన్నారావు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాబోయే 2026 డిఎస్సికి సంబంధించి విజయనగరంలో శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్ కొత్తగా బ్యాచ్ జనవరి 18వ తేదీన ప్రారంభించడం జరిగింది. అయితే మిత్రుడు చిన్నారావు గారు మరియు నేను సుమారు 18 నుంచి 20 సంవత్సరాల నుండి కూడా వివిధ రకాలైనటువంటి కోచింగ్ సెంటర్లో పనిచేస్తూ ఎన్నో వేల మంది తెలుగు ఉపాధ్యాయులను మరియు ఎస్జిటి ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి అవగాహన అనుభవం ఉన్న కారణంగా మీరందరికీ భవిష్యత్తులో ఉపాధ్యాయ ఉద్యోగస్తులుగా స్థిరపడడానికి అవసరమైనటువంటి సబ్జెక్ట్ని మీకు తప్పనిసరిగా అందించగలమనేటువంటి భరోసాను మేము ఇస్తూ, మిత్రులారా మీరందరూ కూడా శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్ తెలుగు విజయనగరంలో మిత్రుడు చిన్నారావు మరియు నేను 60 మార్కులు తెలుగు సిలబస్ ఏదైతే ఉందో దాన్ని బోధించడం జరుగుతుంది. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మరియు క్లాస్ రూమ్ సైకాలజీ మిత్రుడు దుర్గా ప్రసాద్ గారు కాకినాడ గారు మీకు బోధించడం జరుగుతుంది. జీకే కరెంట్ అఫైర్కి సంబంధించి నెల్లూరు శ్రీనివాస్ గారి చేత మీకు జీకే కరెంట్ అఫైర్స్ బోధన జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే మేము ఫ్యాకల్టీ పేర్లు చెప్పామో ఈ ఫ్యాకల్టీ చేత మాత్రమే మీకు డిఎస్సి సిలబస్లో ఉన్న 80 మార్కులకు సంబంధించినటువంటి విషయం అంతా బోధించడం జరుగుతుంది. అయితే తెలుగుకు సంబంధించేసరికి మిత్రుడు చిన్నారావు నేను 60 మార్కుల సిలబస్ ఏదైతే ఉందో దాన్ని విభజించుకొని మీకు బోధించడం జరుగుతుంది. నేను ఇంతకుముందు చాలా ఇన్స్టిట్యూట్లో చెప్పినప్పుడు లేదా గడిచిన 2020 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ టీజీటీ పీజీటీ తెలుగు కానీ ప్రశ్నాపత్రాలు మీరు పరిశీలిస్తే నా దగ్గర ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళ యొక్క నోట్స్లు మీరు పరిశీలించండి. అటు తెలుగు మెథడాలజీ 20 మార్కులు 40 బిట్లు అయితే 39.5 బిట్లు అనగా సుమారు 19.5 మార్కులు నా నోట్స్లో నుంచి ఇవ్వడం జరిగింది. దీనికి ఎవరైనా సరే మీకు తెలుసుకోవాలనుకుంటే 2025 డిఎస్సికి సంబంధించి నా దగ్గర ఎవరైనా కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క మెథడాలజీ నోట్స్లు మీరు పరిశీలించి మీరు నిర్ణయించుకోవచ్చు. అదేవిధంగా బాల వ్యాకరణము చందోదర్పణానికి సంబంధించి నేను గడిచిన అటువంటి 2020 డిఎస్సిలో నేను ఇన్స్టిట్యూట్లో ఏవైతే పనిచేశానో అక్కడ కూడా మీరు నోట్స్లు చూసి పరిశీలించుకొని ఏవైతే 13 నుంచి 14 బిట్లు ఏవైతే సిలబస్లు నిర్ణయించారో ఆ 13 బిట్లు 14 బిట్లు స్కూల్ అసిస్టెంట్లో వచ్చాయి మరియు టీజీటీ పీజీటీలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మిత్రుడు చిన్నారావు ఆయన నేను కలిసి సుమారు 15 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాం. అటు హైదరాబాద్లో కానీ ఇటు వరంగల్లో కానీ లేదా అవనిగడ్డ మరియు విజయనగరం శ్రీశ్రీ మరియు తెలుగు శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్లో కూడా తెలుగుకు సంబంధించి ఎన్నో బ్యాచీలు పూర్తి చేయడం జరిగింది. మిత్రుడు చిన్నారావు ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు ప్రతిదీ ప్రామాణికమైన పుస్తకాల ఆధారంగా వివరించడం జరుగుతుంది. అంటే ఏదో ఒక పబ్లికేషన్ బుక్ పట్టుకోను లేదా ఏదో ఒక బయట మార్కెట్లో దొరికిన పుస్తకాలు పట్టుకోను ఎవరిదో ఒక నోట్స్ పట్టుకొని బోధించడం కాదు. ఏవైతే సాహిత్యానికి సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఒక నాగయ్య గారిది కానీ ఒక ద్వానా శాస్త్రి కానీ పింగ లక్ష్మీకాంతం గారి అదేవిధంగా రకరకాలటువంటి ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు ఏవైతే ప్రామాణికమైన పుస్తకాలు ఉన్నాయో ఆ ప్రామాణికమైన పుస్తకాల ఆధారంగా సాహిత్య విషయాలు మీకు బోధన జరుగుతుంది. కావాలంటే మిత్రుడు చిన్నారావు దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ఏ ఒక్క విద్యార్థి యొక్క నోట్స్ని మీరు పరిశీలించినా నేను చెప్పింది యథార్థమని మీరు ఖచ్చితంగా నమ్ముతారు. అదేవిధంగా ఇక భాషాశాస్త్రానికి సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో భద్రరాజు కృష్ణమూర్తి గారి పుస్తకాలు కానీ పిఎస్ సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు కానీ కోరా రామకృష్ణయ్య గారి పుస్తకాలు కానీ ఏవైనా సరే ఆ ప్రామాణికమైన పుస్తకాల ఆధారంగానే భాషాశాస్త్రం అనేది బోధన జరుగుతుంది. మరి విమర్శకు సంబంధించి చిన్నారావు గారు పింగ లక్ష్మీకాంతం గారు మరియు వెలమల సింహన్న గారి పుస్తకాల ఆధారంగా మీకు విషయాలు బోధన జరుగుతుంది. ఆ తర్వాత తెలుగు వాచకాలు
మూడో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఏవైతే మనకి నిర్దేశించారో తెలుగు వాచకాలు, ఆ తెలుగు వాచకాలు మిత్రుడు ఎన్నో పుస్తకాలు తెలుగు వాచకాల మీద రాయడం జరిగింది. ఆ కావున ఆ తెలుగు పుస్తకాల వాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిత్రుడు చిన్నారావు అర్థవంతంగా విషయాన్ని విపులీకరించి చెప్పగలడు. అంటే మీరు తెలుగు వాచకాలంటే ఏదో కైపరిచయము లేదనుకుంటే ఇతివృత్తము నేపథ్యం చెప్పడం కాదు. తెలుగు వాచకాల్లో ఉన్న విషయం ఏదైతే ఉందో, ఉదాహరణకు ఒక పద్యం ఉన్నటువంటి అలంకారాన్ని కానీ, సంధిని కానీ, ఛందస్సును కానీ, సమాసాన్ని కానీ ఎలా గుర్తించాలో మీకు టెక్నిక్స్ ద్వారా నేర్పడం జరుగుతుంది చిన్నారావు గారు. అదేవిధంగా వ్యాకరణ అంశాలు కూడా అద్భుతంగా ఆయన వివరిస్తారు. అంటే ఇంత అదేవిధంగా మెథడాలజీకి వచ్చేసరికి తెలుగు మెథడాలజీకి వచ్చేసరికి మీ సింహాచలమైనటువంటి నేను 2008 నుంచి నేటి వరకు ఏవైతే తెలుగు మెథడాలజీ పుస్తకాలనేవి ఉన్నాయో ఆ పుస్తకాల్లో ఉన్న విషయాన్ని అంతా అవగాహన చేసుకొని, ఎందుకంటే నేను సుమారు 18 సంవత్సరాల నుంచి తెలుగు మెథడాలజీ బోధిస్తున్నాను. ఈ 2008 నుంచి 2025 వరకు ఏవైతే తెలుగు మెథడాలజీ పుస్తకాలు ఉన్నాయో వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని విషయాన్నంతా అవగాహన చేసుకొని ఒక టాపిక్ చెప్పినప్పుడు ఆ 2008 నుంచి నేటి వరకు ఏదైతే ఆ టాపిక్లో అంశం ఉందో ఆ విషయాన్నంతా అవగాహన చేసుకొని మీ వివరించడం జరుగుతుంది. అందుకు కాబట్టి మీకు మన 2025 డిఎస్సిలో కానీ, అంతకుముందు 2018, 2015, 2012 డిఎస్సిలో కానీ మీరు ఎప్పుడైనా గమనిస్తే నా నోట్స్ నుంచి సుమారు 99% వరకు బిట్లు రావడం జరిగింది. దానికి కారణం మీరు కష్టపడాలి, మేము కూడా కష్టపడి విషయాన్ని మీకు అందిస్తాం. అదేవిధంగా బాల వ్యాకరణాలు చందోదర్పణకు సంబంధించి వంతల రామకృష్ణారావు గారి ఘంటాపద వ్యాఖ్యానం కానీ, లేదా చందోదర్పణకు సంబంధించి అనంతామాచ్యుడిది కానీ, లేదా ఉదాహరణకు సంబంధించి అప్పకవ్యం కానీ, వీటన్నిటినీ ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకుని మీకు ఎలాగైతే సులభతరంగా అర్థం చేసుకునే విధంగా చెప్పాలని మేము అనుకుంటామో ఆ రకంగా మీకు సులభతరంగా విషయాన్ని వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మిత్రుడు చిన్నారావు గారు మరియు నా దగ్గర కోచింగ్ తీసుకుంటే కొన్ని వందల మంది ఉపాధ్యాయులుగా తయారవడానికి అదే కారణం. దయచేసి శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్ యొక్క ఫ్యాకల్టీ విషయాలు చెప్పాను. ఇంకా ఎల్డిపి సార్ గురించి, దుర్గాప్రసాద్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఎన్నో బ్యాచీలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి కానీ ఎన్నో విషయాలు ఎంతోమంది ఉపాధ్యాయులకు చక్కగా వివరించడం జరిగింది. కావున జీకే కరెంట్ అఫైర్స్ కానీ, నెల్లూరు శ్రీనివాసరావు గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా ప్రతి విషయాన్ని అద్భుతంగా మీ కోర్సుతో సహా జీకే కరెంట్ అఫైర్స్ వివరించడం జరుగుతుంది. కావున వీటన్నిటిని మీరు పరిగణనలోకి తీసుకొని రాబోయే 2026 డిఎస్సికి సంబంధించి శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్ విజయనగరంలో మీరందరూ జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఎలా అయితే ఇంతవరకు మా ఇద్దరు ఆధ్వర్యంలో ఎంతోమంది తెలుగు ఉపాధ్యాయులు తయారయ్యారు, మీరు కూడా అలా తయారవ్వడానికి మేము సాయశక్తిలా కష్టపడి పనిచేస్తామని మాటిస్తున్నాం. దానికి కారణం మేము నిరంతరం కష్టపడి మీకు విషయాన్ని అవగాహన చేసుకుని అద్భుతంగా సులభతరంగా ఈ గాయత్రి కోచింగ్ సెంటర్లో విషయాన్ని వివరించడం జరుగుతుంది. అయితే గాయత్రి కోచింగ్ సెంటర్లో కేవలం సబ్జెక్ట్ని బాగా చెప్పడమే కాదు. చూడండి మా ప్రత్యేకత ప్రణాళికలు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మీ క్లాస్ జరుగుతుంది. అంటే ఏదో ఒక హాఫ్ డేను లేదా ఒక 2 గంటలు 3 గంటలో కాదు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతిరోజు మీ క్లాస్ జరుగుతుంది. దీనికి మేము హామీ ఇస్తున్నాం. ఇంతకుముందు మా దగ్గర కోచింగ్ తీసుకొని ఏ ఒక్కరిని అడగండి, ఈ ఇద్దరు సార్లు మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు. మేము చెప్పింది ఎక్కడా కూడా అబద్ధం అనేది కాదు. ఉదయం 8 గంటలకు మేము మొదలు పెడతాం, రాత్రి 7 గంటల వరకు ప్రతిరోజు క్లాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రెండోది, మీకు ప్రతిరోజు 50 మార్కులతో ముందు జరిగినటువంటి టాపిక్ మీద ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ కూడా మధ్యాహ్నం 12:30 నుంచి 1:15 వరకు మీకు ఎగ్జామ్ ఉంటుంది. 1:15 నుంచి 2:15 వరకు మీకు బ్రేక్ అవ్వడం జరుగుతుంది. 2:15 నుంచి రాత్రి 7 వరకు యథావిధి క్లాస్ జరుగుతుంది. అంటే ప్రతిరోజు 50 మార్కులకి టెస్ట్ అనేది డైలీ టెస్ట్ ఉంటుంది. మూడోది, ప్రతి వారం ఆ సిలబస్ వారం రోజుల పాటు ఏదైతే జరిగిందో దాని మీద 150 మార్కులకు డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే డైలీ టెస్ట్ ప్రతిరోజు 50 మార్కులు జరుగుతుంది. ఈ వారం రోజులు జరిగిన సిలబస్ మీద 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కంటెంట్ మెథడాలజీ కలిపి మీకు ప్రాక్టీస్ కోసం సుమారు 15,000 బిట్లకు పైగా ఉన్నటువంటి ప్రామాణికమైన పుస్తకం మీ చేతికి అందించబడుతుంది. మీరు కేవలం ప్రాక్టీస్ చేయడం కోసం మాత్రం. అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పాను మిత్రుడు చిన్నారావు గురించి, నా గురించి. మేము సాహిత్యం చెప్పినా మిత్రుడు, భాషాశాస్త్రం చెప్పినా, వ్యాకరణం చెప్పినా, లేదా తెలుగు వాచకాలు చెప్పినా ప్రామాణికమైన పుస్తకాల ఆధారంగా మాత్రమే పాఠం చెప్పడం జరుగుతుంది.
నేను మెథడాలజీకి చెప్పినా, చందో దర్పణం చెప్పినా, బాల వ్యాకరణం చెప్పినా ప్రామాణికమైన పుస్తకాల ఆధారంగా మాత్రం పాఠం చెప్పడం జరుగుతుంది. ఒక పబ్లికేషన్ ఫాలో అవ్వడం గానీ, లేదా ఎవరి నోట్స్ చూసి ఫాలో అవ్వడం గానీ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా మా యొక్క చరిత్రలోనే లేదు. ఇది గర్వంగా మేము చెప్పగలం. దానికి కారణం మా శ్రమ. ఇక క్లాస్ నోట్స్ గానీ, లేదా మేము నిర్వహించే ఎగ్జామ్స్ గానీ, మీరు ఎప్పుడైనా సరే మిగతా కోచింగ్ సెంటర్ వాళ్ళతో పోల్చి చూసుకోండి. ఇది ప్రామాణికంగా ఉన్నదా? వాళ్ళతో ప్రామాణికంగా ఉన్నదా? అనేది మీరే గమనించి నిర్ణయం తీసుకోవచ్చు. చెప్పాను కదా, ముందుగా చెప్పుకున్నాం. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏదైనా ప్రత్యేకమైన పండుగలు తప్ప మేము ఎప్పుడూ కూడా కోచింగ్ సెంటర్కి సెలవు ఇవ్వడం అనేది జరగదు. మిత్రులారా, దయచేసి మీరందరూ కూడా శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్ యొక్క ఫ్యాకల్టీ నిబద్ధతను గమనించి మా గురించి మీరు తెలుసుకొని 2026 డీసీకి సంబంధించి మీరు శిక్షణా కేంద్రంలో జాయిన్ అవ్వాలనుకుంటే శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. మీకు 100కి 100% న్యాయం చేయగలిగే సత్తా మా ఇద్దరి దగ్గర ఉంది. మరియు దుర్గాప్రసాద్ సార్ దగ్గర, శ్రీనివాస్ గారి దగ్గర మేము నలుగురం కూడా ఒక 4 మూల స్తంభాల్లాగా ఈ గాయత్రి కోచింగ్ సెంటర్ యొక్క అభివృద్ధిని నిరంతరం కోరుకుంటూ పాఠం చెప్పే ఫ్యాకల్టీ. దయచేసి విద్యార్థులారా, ఈ అవకాశాన్ని వీళ్ళని తొందరగా ఉపయోగించుకొని ఈ జనవరి 18వ తేదీన స్టార్ట్ చేయబోయే కొత్త బ్యాచ్లో మీరందరూ కూడా ప్రవేశించి 3 నెలల్లోపే సిలబస్ పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా మీరు భవిష్యత్తులో జరగబోయే డిఎస్సికి రివిజన్ కూడా చేసుకుని సన్నద్ధంగా ఉండి భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3 నెలలకు ఒక్క రోజు కూడా మీకు సిలబస్ దాడదు. 3 నెలల్లోనే ఈ చెప్పినటువంటి 80 మార్కుల సిలబస్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. చెప్పాను కదండి, శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్ యొక్క ఫ్యాకల్టీ ఎంత అద్భుతంగా పాఠం చెప్తారు. అక్కడ ఎగ్జామ్ సిస్టమ్ కానీ, లేదా టైమింగ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా పాఠం చెప్పే పుస్తకాల విషయంలో ప్రామాణికత కానీ ఏ ఇన్స్టిట్యూట్కి కంటే అద్భుతంగా ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, గర్వంగా చెప్పగలుగుతున్నా. ముందు చెప్పాను, దానికి కారణం నిరంతరం మా ఫ్యాకల్టీ పడేటువంటి శ్రమ. మీరు కూడా కష్టపడి శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్లో మీరు చేరిన తర్వాత నిరంతరం కష్టపడితే మీరు కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. 2026 డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించి మళ్ళా మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్ తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.